సో హలో సోనార్ అబ్దుల్లా మీరు చూస్తున్నది అన్న డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ చూస్తారు కదా, పాన్ కార్డ్ అప్లై చేసేటప్పుడు చాలామందికి ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుందన్నమాట. కొన్ని కస్టమర్ ఆధార్ కార్డులో మనకు సింగిల్ లెటర్ అయితే ఉంటుంది. సో ఆ సింగిల్ లెటర్ ఉన్న పాన్ కార్డ్ అనేది మనం యూటీఐలో కావచ్చు, ఎన్ఎస్డిఐలో వెబ్సైట్లో కావచ్చు, పాన్ కార్డ్ అప్లై చేసేటప్పుడు మనకు ఎర్రర్ ప్రాబ్లం అయితే వస్తుందన్నమాట. సింగిల్ లెటర్ ఉంటే కనుక మనకు ఫుల్ నేమ్ అయితే ఉండాలి. ఇంటి పేరు అలాగే పేరు అనేది ఫుల్ నేమ్ ఉంటేనే మనకు ఈజీగా వెబ్సైట్లో మనము పాన్ కార్డ్ అనేది జనరేట్ అయితే చేయగలుగుతాం అనమాట. సో లేకపోతే చాలామందికి ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుంది సింగిల్ లెటర్ ఉన్న వాళ్ళకు. సో అలాంటి కస్టమర్స్ని మనం ఈజీగా మన పాన్ కార్డ్ అనేది చేసి ఇవ్వచ్చు అనమాట. ఎలా అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఎవరైతే పాన్ ఏజెన్సీ ఉన్న వాళ్ళైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పుకోవచ్చు అనమాట ఇది. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ దగ్గర ఆధార్ కార్డులో సింగిల్ నేమ్ ఉన్న కస్టమర్స్ ఎవరైనా వస్తే కనుక అలాంటి కస్టమర్స్ని మీరు ఏం చేయాలంటే ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్ ద్వారా కాకుండా, యూటీఐ వెబ్సైట్ ద్వారా కాకుండా ఫస్ట్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ ఫీలింగ్ వెబ్సైట్ అయితే ఉంది కదా, అందులో నుంచి మీరు ఇన్స్టెంట్ ఈ పాన్ అనేది మీరు అప్లై అయితే చేయండి. ఇన్స్టెంట్ ఈ పాన్ అనేది అప్లై చేయగానే మీకు సక్సెస్ఫుల్గా పాన్ కార్డ్ అనేది జనరేట్ అయితే అవుతుందన్నమాట. 24 అవర్స్ తర్వాత పాన్ కార్డ్ అనేది వస్తుంది. ఆ పాన్ కార్డ్ వచ్చిన తర్వాత మళ్ళీ 10-15 రోజుల తర్వాత మీరు అదే పాన్ కార్డ్ని కరెక్షన్ అయితే చేయండి. సక్సెస్ఫుల్గా మీకు ఫిజికల్ పాన్ కార్డ్ అనేది కస్టమర్ ఇంటికి అయితే వస్తుంది. సో ఇన్స్టెంట్ ఈ పాన్ ఎలా చేయాలనేది చాలా మందికి అయితే తెలుసు. తెలియని వాళ్ళకు మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. నెక్స్ట్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈ ఫీలింగ్ వెబ్సైట్లోకి అయితే వచ్చిన తర్వాత ఇన్స్టెంట్ ఈ పాన్ మీద అది క్లిక్ చేయండి. దీని మీద అది క్లిక్ చేసిన తర్వాత గెట్ న్యూ ఈ పాన్ మీద అది క్లిక్ చేయగానే ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది. కస్టమర్ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి చెక్ బాక్స్ అయితే ఉంటుంది, ఐ కన్ఫర్మ్ అని. దీని మీద అది క్లిక్ చేసిన తర్వాత జనరేట్ ఆధార్ ఓటీపీ మీద అది క్లిక్ చేయగానే కస్టమర్ ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది, 6 డిజిట్ ఓటీపీ. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఐ కన్ఫర్మ్ మీద అది క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ కంటిన్యూ మీద అది క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్గా ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే కనిపిస్తుంది అనమాట, బేసిక్ డీటెయిల్స్ కస్టమర్కి సంబంధించి. సో కంటిన్యూ మీద క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్గా పాన్ కార్డ్ అనేది జనరేట్ అయితే అవుతుంది. 24 అవర్స్ తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుంది మీరు. సో గెట్ న్యూ పాన్ మీద క్లిక్ చేసిన తర్వాత గెట్ న్యూ పాన్ మీద క్లిక్ చేయకుండా కింద డౌన్లోడ్ అని ఉంటుంది, దాని మీద అది క్లిక్ చేయగానే మీకు పాన్ కార్డ్ అనేది ఇక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. 10-15 రోజుల తర్వాత మళ్ళీ ఈ పాన్ కార్డ్ని కరెక్షన్ అయితే పెడితే సో ఫిజికల్ పాన్ కార్డ్ అనేది మీ కస్టమర్ ఇంటికి అయితే వస్తుందన్నమాట. ఇలా ఈజీగా సింగిల్ నేమ్ ఉన్న కస్టమర్స్ ఎవరైనా వస్తే కనుక సో ఫస్ట్ మీరు ఈ పాన్ అనేది అప్లై చేయండి. ఆ కార్డ్ వచ్చిన తర్వాత 10-15 రోజుల తర్వాత సో అదే పాన్ నెంబర్తో మీరు ఆధార్ కార్డ్ నెంబర్, పాన్ నెంబర్ ఎంటర్ చేసి సో ఫిజికల్గా మీరు కరెక్షన్ అయితే చేసి ఆ కస్టమర్కి ఫిజికల్ పాన్ కార్డ్ అనేది ఇవ్వచ్చు. సో అర్థమైందిగా, సింపుల్ ప్రాసెస్ అనమాట అది. ఎవరైతే సింగిల్ నేమ్ ఉన్న వాళ్ళు కస్టమర్స్ అయితే వస్తారో ఆధార్ కార్డులో వాళ్ళకు ఇలా అయితే చేయండి.